హాయ్ హలో అండి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అందరికీ శివుని ఆశీస్సులు అందాలని కోరుకుంటూ ఈరోజైతే ఆయనకి సంబంధించిన టెంపులే ఒకటి మీకు నేను నా వీడియోలో చూపించబోతున్నాను. పూర్తిగా చూసేయండి వీడియోని, ఎక్కడా స్కిప్ చేయకుండా ప్లీజ్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. లైక్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ కామెంట్స్ కూడా నాకు తెలియజేయండి. ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి, ఓకేనా. ఇది ఎప్పుడైతే మనం టెంపుల్ గురించి తెలిసేసుకుందాము. ఇదైతే లేపాక్షి టెంపుల్ మనకు అనంతపురం జిల్లాలో ఉందండి. మనకి బెంగళూరుకి అయితే మేమైతే బెంగళూరులో ఉంటాం. బెంగళూరు నుంచి అయితే 130 కిలోమీటర్స్ వస్తుంది లేపాక్షి. ఇది ఏపీకి కర్ణాటకకి బార్డర్లో ఉంటుందండి. చాలా బాగుంది టెంపుల్. చూస్తున్నారు కదా నంది విగ్రహం. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదైన నంది విగ్రహం మన జిల్లా ఏపీలోనే ఉందండి. సో ఒకసారి చూడండి, మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. మేమైతే దగ్గర దాకా వెళ్ళి చూడలేదు, జస్ట్ ఫోటో క్లిక్ చేసాము, అందుకనే చెప్తున్నా. చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ శిల్పకళ అలాగే చిత్రకళ కూడా ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందింది. మీకు తెలిసే ఉంటుంది, లేపాక్షి శిల్పాలు, లేపాక్షి డిజైన్స్ అని మనకి డ్రెస్సుల మీద చీరల మీద వేస్తుంటారు కదా, అదేనండి ఆ లేపాక్షినే ఈ లేపాక్షి. మనము ఇప్పుడైతే ఎంట్రన్స్ అయిపోతున్నాము. ఈ టెంపుల్ని అయితే 15వ శతాబ్దంలో నిర్మించబడిందండి. ఈ టెంపుల్ కృష్ణదేవరాయలుగా పరిపాలించేటప్పుడు, అంటే ఆయన తర్వాత, ఆయన కాదు కృష్ణదేవరాయలు కాకుండా ఆయన తమ్ముడు అచ్యుతరాయలు పరిపాలించేటప్పుడు ఈ గుడిని ఈ పెనుగొండ సంస్థానానికి సంబంధించిన కోశాధికారి వీరన్న అనే ఆయన, దీన్ని విరూపన్న అనే ఆయన ఆయన నిర్మించారు ఈ టెంపుల్ని. చూడండి, ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ఇక్కడ చూడండి ఎంత పెద్ద చింత చెట్టు ఉందో, అసలుకి చాలా బాగుంది ప్లేసు. టెంపుల్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉందండి. అసలు లోపల శిల్పాలు అయితే ఎంత బాగున్నాయి, ఎంత బాగా చెక్కారో అసలుకి మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెంతీగా ఉందని అనుకోవద్దు, ఎందుకంటే మరి టెంపుల్ అంటే లోపలంతా చూడాలి కదా మనం, అందుకని మీకు అంతా చూపిస్తున్నాను. అండ్ అక్కడ జరిగిన కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను, నేను మీకు చెప్తున్నాను. సో కాబట్టి కొంచెం లెంత్ అవుతుంది, ఓకే. ఇదైతే ఎంట్రన్స్ అండి టెంపుల్లోకి. ఇప్పుడు ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఇది ఇక్కడ అయితే టెంపుల్ అయితే అండి మొత్తం 3 ప్రాకారాలుగా ఉంది, అంటే 3 లైన్స్లో కట్టున్నారండి. ఫస్ట్ దాంట్లో మెయిన్ గర్భగుడి ఉంటుంది, తర్వాత సెకండ్ ఏమో నాగలింగము, మనకి ఆ లింగం చూపిస్తాను మీకు ఐడియా ఉంటుంది మనకి అది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక రో ఇట్లా ఉంటుంది. చూడండి, ఇది ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తే మనకు నాగలింగం దగ్గరికి వెళ్తాము. ఇది ఒక రో. చూడండి ఎంత పెద్ద మండపాలు కట్టున్నారో, అంత చుట్టూరు ఎంత ఉన్నాయో అండి ఇలా స్తంభాలతోటి. ఇది చుట్టూ తిరిగి వస్తే మొత్తం ఆ చివరకు మనం మళ్ళీ ఎండింగ్కి వెళ్తామండి, టెంపుల్ ఎండింగ్కి వెళ్తాము. ఇది ఫస్ట్ది. ఇప్పుడు మనం మళ్ళీ లోపలికి వెళ్ళాలి. టెంపుల్ ఇంకా లోపల ఉంటుందండి, 3వ రోలో ఉంటుంది టెంపుల్ అనేది. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది స్టార్టింగ్లో మనకి. ఇక్కడ నుంచి లోపలికి మనం ఎంటర్ అవుతాము. చూడండి, ఇక్కడ రాస్తున్నారు నాగలింగము, గణేశలింగము అని. ఇవి లోపలికి వెళ్తే ఇటు వెళ్ళినా వస్తుంది, లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు మనము. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్తే లోపల మళ్ళీ ఇంకో హాల్ ఉంటుంది. ఆ హాల్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్తే అప్పుడు మనం లోపల టెంపుల్లోకి వెళ్తాము. ఇక్కడ ఉండే స్వామి చెప్పలేదు కదా మీకు, వీరభద్ర స్వామి కొలువై ఉన్నారండి ఇక్కడ. చాలా బాగుంటుందండి లోపల అసలు టెంపుల్ అయితే. చూడండి ధ్వజస్తంభం ఎంత పెద్దగా ఉందో అసలుకి. ఇవి మొత్తం స్టోన్స్తోనే కట్టిందండి. ఇది కూడా చాలా చాలా బాగుంది అసలుకి. ఎలా ఒక్కో దాని మీద నిలబెట్టేశారు అసలు స్టోన్స్ని అయితే. అంతంత పెద్ద స్టోన్స్ని కట్ చేయటము ఎంత కష్టమో అసలుకి. వాటి మీద చెక్కటం చూడండి, డిజైన్స్ చూస్తున్నారు కదా. గడపల దగ్గర ఒక మంచి డిజైన్ చెక్కారు. చూడండి, నిదానంగా చూపిస్తున్నాను నేను మీకు. చూడండి బొమ్మలు అయితే ఎంత బొమ్మలు ఉన్నాయో, ఆ మధ్యలో అన్ని దేవుళ్ళ బొమ్మలు చెక్కి, అమ్మాయి బొమ్మలు ఎంత బాగా చెక్కున్నారో అసలుకి, ఎంత బాగున్నాయో. ఇలా మనం ఇక్కడ నుంచి చూడండి లోపలికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఇలా ఎక్కేసి లోపలికి వెళ్తే మనం హాల్లోకి వెళ్ళిపోతామండి. ఒక హాలు. ఈ హాల్ పేరండి డాన్సింగ్ హాల్ అండి. ఏంటంటే డాన్సింగ్ హాల్ అని ఎందుకు పెట్టారంటే, స్వర్గలోకంలో
మనకి ఊర్వశి రంభ వీళ్ళ పేర్లు ఉన్నాం కదా, వాళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు దేవుళ్ళు అందరూ ఎలా చూస్తూ ఉంటారో ఆ సన్నివేశాన్ని వాళ్ళు తీసుకొని ఇక్కడ మనకి చూపించారండి. ఇక్కడైతే కాలభైరవుని విగ్రహం అండి. ఇది చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా చెక్కారో అసలుకి, చూస్తున్నారు కదా. అదండి ఈ హాల్లో. ఇక్కడ బ్రహ్మగారు ఉన్నారండి, ఆయనేమో ఈ తబలా వాయిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే శివుడు, పార్వతి, బ్రహ్మ, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో వాయిద్యం, అక్కడ ఒక ఆయన తంబూరా పట్టుకొని ఉన్నారు, వాయిద్యాలు వాయిస్తూ చూస్తున్నారంట. దానికి నిదర్శనంగా ఈ హాల్ని డిజైన్ చేశారు. పైన చూస్తున్నారు కదా సీలింగు, ఈ సీలింగ్ అయితే అండి 12 రాళ్లతోటి నిర్మించారంట. అలాగే దాంట్లో 100 రేకులు అంటే పెటల్స్ ఉన్నాయంట. సో అందువల్ల శతపత్ర కమలం అని కూడా అన్ని పిలుస్తారు. అదండి విషయము దాని గురించి. ఇక్కడైతే మనకు చెప్పా కదా నేను, శిల్పకళతో పాటు చిత్రకళ కూడా చాలా అభివృద్ధి చెందింది, చాలా ఇంపార్టెంట్ ఇచ్చారండి ఇక్కడైతే. ఈ రెండిటికి ఉన్న టెంపుల్ అయితే ఇదేనండి. మనకి ఎక్కడైనా మనకి శిల్పకళ ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడైతే శిల్పకళతో పాటు చిత్రకళ కూడా దర్శనమిస్తుంది మనకి. ఎంతో ఫేమస్ అయిన ఇది కూడా. ఇక్కడ ఏంటంటే ఈ పెయింటింగ్స్ కూడా తైలవర్ణాలండి. ఇవి తైలవర్ణాలు ఏంటంటే వీటిని కూడా మనకి రామాయణ మహాభారతాల్లోని కొన్ని సన్నివేశాలు తీసుకొని ఇక్కడ చిత్రించారు. అవండి ఈ మండపంలో అంతా అవి ఉన్నాయి పైన పెచ్చుకి. అలాగే మనము ఈ మండపంలో ఇంకొకటి ఏంటంటే హ్యాంగింగ్ పిల్లర్ అండి. బాగా అందరికీ తెలిసిన విషయమే మనకి హ్యాంగింగ్ పిల్లరు. సో ఆ పిల్లర్ తర్వాత దానికి దగ్గరికి వెళ్దాము. దానికన్నా ముందు మనం ఈ టెంపుల్ గురించిన ఇంకో విషయాలు కొన్ని తెలుసుకుందాం. ఈ టెంపుల్ని చెప్పాను కదా, దీన్ని నిర్మించిన వాళ్ళు విరూపన్న నాయక అనే ఆయన కదండి. సో దీన్ని నిర్మించడానికి కూడా ఒక స్టోరీ ఉందండి. ఎందుకంటే ఆయన సన్నకి మాటలు రాకపోతుంటే ఇక్కడ ఈ కొండ మీద దేవుడు వెలిసుండే వాళ్ళంటండి, శివలింగము. సో ఆయన రోజు ఇక్కడికి వచ్చి పూజలు జరిపించడం వల్ల ఆయన కొడుక్కి మాటలు వచ్చాయంట. సో ఆయన జన్మతః వీరభద్రస్వామికి ఆయన భక్తులంట. సో ఆయనకు గుర్తుగా ఈ టెంపుల్ని ఆయన ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయించారంటండి. అండ్ చెప్పాను కదండి, ఈ టెంపుల్కి లేపాక్షి అనే పేరు కూడా ఎలా వచ్చింది ఏంటి అంటే, మనకి త్రేతాయుగం నాటి గుర్తులు కూడా ఉన్నాయండి ఉన్నాయని చెప్తుంటారు మనకి. రాముడు సీత గురించి ఈ దండకారణ్యము, ఒకప్పుడైతే దండకారణ్యం అంట ఇది. ఈ పర్వతం కూడా కూర్మ పర్వతము అంటారండి. పర్వతము సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్లేటప్పుడు జటాయు పక్షి ఇక్కడే అడ్డగించి ఆయనతోటి యుద్ధం చేసిందంట. ఇక్కడైతే చూడండి లోపల టెంపుల్కి అండి, లోపలికి ఎలవ్ లేదు కాబట్టి నేను అక్కడికి షూట్ చేయలేదు. ఓకే, మిగతా స్టోరీ వినేసేయండి. అదండి ఆ జటాయు పక్షి ఎదిరించినప్పుడు దాని యొక్క రెక్కల్ని విరిస్తే అది ఇక్కడే పడిపోయినప్పుడు సీతమ్మ వారు ఆ భూమి ఆయన చెప్పిందంట, రాముల వారు వచ్చిందాకా నువ్వు బ్రతికుండాలి. ఎలాగా అంటే, అమ్మ నువ్వు నాకు నీళ్లున్నా సరిపోతుంది, నీళ్లు తాగైనా నేను బ్రతికుండగలను అని చెప్పినప్పుడు ఆమె పాదాన్ని మోపి ఒక గుంటలాగా ఆమె పాదంలో నుంచి వాటర్ వచ్చేలాగా చేసిందంట ఆమె. సో ఆ నీళ్లు తాగుతూ రాముల వారు వచ్చేంత వరకు ఆ జటాయు పక్షి బతికి ఉందంట. సో ఆయన ఆమెని వెతుక్కుంటూ ఈ వైపు వచ్చినప్పుడు పక్షిని చూసి లేపక్షి అన్నారంట. సో దాన్నే లేపక్షి కాస్త మనకి రాను రాను లేపాక్షిగా మారింది. అది స్టోరీ. ఇక్కడైతే హ్యాంగింగ్ పిల్లర్ చూపిస్తున్నాను చూడండి. నేను చెప్పాను కదా మనకి లేపాక్షి అనగానే ఇది ఒకటి గుర్తొస్తుంది ఫస్ట్ మనకి. ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేశారో మనకు తెలియదు, నిజంగానే అద్భుతము. వాళ్ళు అసలుకి ఇప్పుడు మన వాళ్ళు చేయలేరేమో ఈ విధంగా. ఈ హ్యాంగింగ్ పిల్లర్ అయితే 2 ఇంచెస్ పైకి ఉంటుందండి, 2 అంగుళాల వరకు పైకి ఉంటుంది, గాల్లో తేలాడుతుంది. దీన్నే ఆకాశ స్తంభం అని కూడా అంటారు. కింద నుంచి మనం ఏదైనా పెట్టి తీయొచ్చండి. ఒక మందపాటిది కొంచెం 2 అంగుళాలు ఉండేది, అటు నుంచి ఇటుకి లాగచ్చు. చూసారు కదా గ్యాప్ ఎలా కనిపిస్తుందో, కానీ కొంచెం పక్కకు ఒరిగి ఉంది. దానికి ఇక్కడ ఒక స్టోరీ ఉందండి. ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళు దీని యొక్క రహస్యం తెలుసుకుందాం, ఇది ఎలా నిలబడింది ఇట్లాగా ఎటువంటి బేస్మెంట్ లేకుండా అని దాని కింద అది గుణపం బట్టి దాన్ని పక్కకు జరపపోయారంట. సో అది జరపడం పోయేసరికి మిగిలిన ఉన్న స్తంభాలు మొత్తం కదిలాడాయంట ఒక్కసారిగా. సో భయపడి దాన్ని వదిలేశారంట. అది ఆ స్టోరీ అయితే. ఇక్కడైతే ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళ్ళిపోతాం మళ్ళీ అండి, 2వ ప్రాకారంలోకి వచ్చేసాము. మనం డాన్సింగ్ హాల్లో నుంచి బయటకు వచ్చేసాము. అదండి ఇక్కడ స్టోరీ ఇంతవరకు అయితే. మిగిలింది ఇంకా ఉన్నాయండి. ఇక్కడికి వస్తే నిజంగా అండి చాలా చాలా బాగుంది, చాలా స్టోరీస్ ఉన్నాయి, ఇంకా చాలా
చాలా పెద్ద టెంపుల్ అండి. ఎక్కువసేపు స్పెండ్ చేయండి ఇక్కడికి వస్తే మాత్రము, చాలా బాగుంటుంది. చూడండి అసలు సిసలైనది, అస్సలు శిల్పం అనేది ఇక్కడ ఉందండి. మనకి ప్రపంచంలోనే ఇంత మంచి అద్భుతమైన శిల్పం అనేది ఎక్కడా లేదేమో. అది మన రాష్ట్రంలో ఉండటం మన అదృష్టము, మన తెలుగు వాళ్ళ దగ్గర ఉండటము. చాలా చాలా బాగుందండి నిజంగా. అసలుకి ఎంత బాగా చెక్కారంటే దీనికి ఒక స్టోరీ చెప్తారండి, అది కూడా చెప్తాను మీకు నేను. ఇక్కడ అప్పుడు శిల్పులు ఈ వర్క్ అంతా జరిగేటప్పుడు దానికి ఆపోజిట్లో ఉన్న రూమ్స్ అన్నీ వాళ్ళకి వంటశాల అంటండి, అప్పుడు వంట చేసేవాళ్ళంట. సో వాళ్ళల్లో ఒక శిల్పి యొక్క మదరు వంట చేస్తున్నప్పుడు ఆయన ఆఫ్టర్నూను భోజనానికి వచ్చి అడిగారంట, భోజనం అయ్యిందా అంటే ఇంకా కాలేదు అన్నారంట. సో నేను భోజనం అయ్యేసరికి టైం పట్టుద్దని అలాగే ఆయన ఈ టైంలో ఏం చేద్దామా అని ఈ ఎదురుగా ఈ కొండ కనిపిస్తే అప్పుడు ఆ కొండని ఆమె భోజనం ప్రిపేర్ చేసేలోపు ఈ విధంగా ఆదిశేషుణ్ణి 3 చుట్లు చుట్టుకొని ఉన్న ఆదిశేషుణ్ణి చెక్కారంటండి. అసలు నిజంగా అద్భుతం కదా అది. అన్నం వండేలోపు చేయటం ఏంటండి అసలుకి, చాలా అద్భుతం అది నిజంగా. అయితే అందరికీ ఆశ్చర్యం అనిపించింది అదైతే. వాళ్ళు ఇక్కడ భోజనం వండుకునేదానికి రుజువులు కూడా ఉన్నాయండి. చూడండి ఇవి రోళ్ళు అండి. అలాగే వాళ్ళు తిన్న ప్లేట్స్ కూడా రాళ్ళ మీద చెక్కున్నారండి. యాక్చువల్గా నేనైతే చూడలేదు అవి ఎక్కడున్నాయో తెలియలేదు నాకైతే. అందుకని ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం, ఇక్కడికనే కాదండి ఏ హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళినా సరే మనం గైడ్ని పెట్టుకుంటే మనకి అక్కడ తెలియని చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మరి అంత దూరం వెళ్ళి మనం తెలుసుకోకుండా వస్తే బాధగా ఉంటుంది కదా. సో అందుకు చెప్తున్నాను. చూస్తున్నారా ఈ విగ్రహాన్ని, ఎంతసేపు చూసినా తనివి తీరటం లేదండి, అంత బాగుంది. అండ్ దీనికి పూజ లేదండి. దానికి కారణం ఏంటంటే ఆవిడ వచ్చి చూసి ఆమె కన్ను తగిలి ఈ విగ్రహం అనేది పగుళ్ళు వచ్చిందంటండి. ఎందుకంటే ఆమె అంత ఆశ్చర్యంగా చూసిందంట. ఒక్కసారి నిజమే కదా, ఎవరికైనా ఇంతలో ఇంత మంచి విగ్రహాన్ని చెక్కేసరికి ఎవరికైనా ఆశ్చర్యపోతాము. సో మనకి ఒక సామెత ఉంది, నరుని దిష్టికి నాపరాయి అయినా పగులుతుంది అని. సో ఆమె దిష్టి వలన ఈ విగ్రహం అనేది పగిలిందంట. సో పగిలిన విగ్రహానికి పూజ చేయరు కాబట్టి పూజ అనేది తీసేశారండి, పూజ చేయటం లేదు. సో అదండి అక్కడ ఆ విషయము. దాని గురించి అయితే ఇప్పుడు అక్కడ నుంచి ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం. ఆ కనిపించేదంతా కళ్యాణ మండపం అండి. ఆ విరూపన్న గారు శివపార్వతుల కళ్యాణం పైన ఏ విధంగా జరుగుతుందో దాన్నంతా ఈ స్తంభాల మీద చిత్రించి కన్స్ట్రక్ట్ చేయాలని స్టార్ట్ చేశారంట. టెంపుల్ అంతా అయిపోయింది, అది ఒక్కటే మిగిలింది. సో ఆ టయానికి అది ఎందుకు కంటిన్యూ అవ్వలేదు అంటే ఆ టైం అప్పటికి అచ్యుతరాయల వారి తర్వాత ఆయన అల్లుడు రాజయ్యారంటండి. ఆయనకి కొడుకులు లేకపోయేసరికి సో ఆయనకి ఈ విషయం తెలిసి వీళ్ళంటే ఈయన గిట్టన వాళ్ళు ఆయన గురించి చెడుగా చెప్పి డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు, మన రాజ్యం యొక్క డబ్బంతా అని చెప్పేసరికి ఆయనకు కోపం వచ్చి విషయం ఏంటి అని కనుక్కోకుండానే ఆయన్ని కళ్ళు తీసేయమని ఆజ్ఞాపించారంట. సో అది తెలుసుకున్న ఈయన విరూపన్న గారు, నేను దేవుని కోసమే కదా ఇంత చేస్తున్నాను, నాకే ఇక్కడ అది లేదు అని చెప్పి ఆయనంతటకు ఆయనే ఆ శిక్ష ఏదో నేనే విధించుకుంటాను అని ముందుగానే ఆయన కళ్ళు తీసేసుకున్నారంట. ఆయనంతటకు ఆయనే తీసుకొని ఆ కళ్యాణ మండపానికి దక్షిణంగా ఉన్న గోడ మీదకి విసిరి కొట్టారంట, గోడకి. ఆ గుర్తులు ఇప్పటికి కూడా ఉన్నాయండి. అవేనండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అవేనండి గుర్తులు. అది బ్రిటిష్ వాళ్ళు కూడా దాన్ని చెక్ చేశారంటండి, దాని DNA అంతా అది హ్యూమన్ బ్లడ్ అనేది తేలిందంట. సో అంత మహిమ గల టెంపుల్ అండి ఇది. సో ఒకసారైనా మీరు కూడా చూసేయండి, ఎప్పుడన్నా ఒకరోజు వచ్చేసి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది కదా. ఇలాంటివి చూస్తే మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. చూడండి అసలు కింద ఫ్లోరింగ్ అనేది చూస్తున్నారు కదా మీరు, ఇందాకటి నుంచి ఎక్కడా ఫ్లోరింగ్ అనేది లేదు. ఇది 5 ఎకరాల కొండ అంటండి. ఆ కొండ మీదే ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడక్కడ చదును చేసుకుంటూ, అసలు ఎలా చదును చేశారో నాకైతే తెలియట్లేదండి. టెంపుల్ని ఎలా కట్టారో కూడా. ఇవన్నీ ఆ స్తంభాల మీద అన్ని డిజైన్సేనండి. ఆ స్తంభాలు మొత్తం డిజైన్స్ ఉన్నాయి వాటి మీద. ఎన్ని వందలో డిజైన్స్ ఉన్నాయి అని చెప్పారని నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో ఆ డిజైన్సే మన చీరల మీద వెంకటగిరి పట్టని ఇది కుప్పడ ఇవన్నీ చెప్పేసి డిజైన్స్ వేసి ఇక్కడి నుంచే తీసుకెళ్తారంట డిజైన్స్ అందరూ. సో ఆ డిజైన్సే బట్టల మీద ఇప్పటికీ మనకి వేస్తున్నారు. ఇదండి చుట్టూరు. మనం ఇప్పుడు మళ్ళీ తిరిగేసి మనం ఫ్రంట్కి వెళ్ళిపోతాం. ఇలా తిరిగి చూస్తున్నారు కదా ఎంత పెద్దదో, ఎంత బాగుందో అసలుకి. అలా నడుస్తుంటే అంతా బాగుందండి. అక్కడ నుంచొని ఉన్నారు కదండి, అక్కడైతే ఆ చిన్న మండపంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి రాయి మీద. అలాగే అక్కడే సీతమ్మ వారి పాదం ఉందంటండి. మాకు తెలియక మేము చూడలేదు, వెళ్ళిపోయాము. సో మీరైతే మిస్ అవ్వద్దు.
ఇవన్నీ చూడండి, చెప్పాను కదా గైడ్ని ఏర్పాటు చేసుకోండి. మొత్తం ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏమున్నది డీటెయిల్స్ అన్నీ ఇంకా బాగా చెప్తారు వాళ్ళైతే. నేనైతే నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగాను మీకు. ఇది దేవగన్నేరు చెట్టు అండి. చూసారా ఎంత మాన అయ్యిందో అసలు. అది చెట్టు నిండా పూలే ఉన్నాయండి. ఆకులు ఒక్కటి కూడా లేవండి, కానీ పూలు మాత్రం విరగబూసున్నాయి. చాలా అందంగా ఉంది అసలు. ఆ షేప్ కానీ అది ఆ చెట్టు కానీ, అందుకే నాకు బాగా నచ్చింది. అదైతే చాలా చాలా బాగుంది అనిపించింది నాకైతే టెంపుల్. అలాగే ఆ పక్కన ఉన్నదైతే ఇది బిల్వపత్ర చెట్టు అంటండి. చాలా పొడవు వచ్చింది అసలుకి. ఎంత పొడుగు పెరుగుందో బిల్వపత్రం చెట్టు అయితే. ఆకాశంలోకి ఉన్నట్టు ఉంది అసలుకి. చూడండి ఎంత పైకుందంటే అంత బాగుంది. పచ్చంగా పైన అయితే సూర్యుడు అలా పడుతుంటే చూసారా ఎంత బాగుందో చూస్తుంటే అలాగా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ చెట్టులో నుంచి మర్రి చెట్టు వచ్చిందండి. ఎలా వచ్చిందో మరి తెలియదు, కానీ కింద నుంచి చెట్టు లేదండి, మధ్యలో నుంచి మర్రి చెట్టు వచ్చింది. మీకు చూపిస్తాను చూడండి. నేను ఇటువైపు చూడండి, ఇదిగోండి మర్రి చెట్టు మధ్యలో నుంచి పుట్టుకొచ్చిందండి. ఆశ్చర్యం కదా అది కూడా మనకి. చూడండి ఎంత బాగుందో. రెండు కలగలిపి ఉన్నాయి, కానీ ఆ బిల్వపత్రం చెట్టు మాత్రం చూడండి ఎంత హైట్లో ఉందో అసలుకి. అదండి ఇక్కడైతే చాలా ఇంకా కొంతసేపు ఉండుంటే బాగుండు అనిపించింది నాకైతే. ఇంకా బ్యాక్ సైడ్ కొలను అవి కూడా ఉన్నాయండి. యాక్చువల్గా అటు కూడా ఒక ఎంట్రన్స్ ఉంది, అది కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఆ కొలను వెనక కొంత కొండ మీదేనండి. ఇంకా మనకి కొంత దూరంలో పక్షి విగ్రహము, పక్షి గురించిన కొంత కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అది కూడా బాగుంది. అలాగే నందీశ్వరుని దగ్గర కూడా వెళ్ళేసిరండి, వెళ్తే మాత్రం మిస్ అవ్వద్దు. నేను అవైతే మీకు నందీశ్వరుని చూపించలేదు, ఈ ప్లేస్ మాత్రం మీకు చూపిస్తాను ఇంకో వీడియోలో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.